అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే ఫుల్గా చూడండి. వీడియో ముందైతే లైక్ చేయండి. ఎప్పుడైనా భార్యాభర్త భార్య శరీరం వదిలేసిందనుకోండి, భర్త వేరే పెళ్లి చేసుకుంటే ఆ ముందు భార్యకి పుట్టిన పిల్లలు గతి అధోగతే అవుతుందండి. ఇవి చాలా మట్టుగా చూసేమో. అది ఎందుకు చెప్తున్నాను అంటే వీడియో ఫుల్గా చూసిన తరువాతే మీరు కామెంట్ చేయండి ఏం జరిగిందనేది. మంచి పరమాచార్య స్వామి ఉండేటప్పుడు జరిగిన లీల ఇది మీకు. అందుకే ఆయన నడిచే దైవం కంచి పరమాచార్య స్వామి. నడిచే దైవం తెలియందంటూ ఏమీ లేదు. కంచి కామాక్షి రూపమే అంటారు. ఇలా ఎన్నో లీలలు జరిగాయి. ఒక్కొక్కటి చదువుతూ ఉంటే మీ అందరికీ కూడా చెప్పాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే కంచి పరమాచార్య స్వామి ఉండేటప్పుడైతే ఆయన దర్శనానికి ఒక వృద్ధ దంపతులు వచ్చారు. ఇప్పుడు వృద్ధ దంపతులు ఆయన రిటైర్ అయిపోయారన్నమాట. రిటైర్ అయిపోయి ఇంకా ఏంటంటే నాకు కంచి పరమాచార్య స్వామికి చెప్పుకుంటున్నారన్నమాట. ఆయనకి సాష్టాంగం చేస్తూ, నేను రిటైర్ అయిపోయాను స్వామి, నాకు ఇంకా ఆనందంగా మనసు నాకు ఏదో కోల్పోయిన బాధ ఉంది, నాకు ఆనందం కలగడానికి నేను ఏదైనా సేవ చెయ్యాలనుకుంటున్నాను ఈ కంచిపీఠంలోని అని చెప్తారన్నమాట. చెప్తే అప్పుడు అవునా అనేసి వింటారు. విన్న తర్వాత ఇంకొక వృద్ధ దంపతులు కూడా వస్తారు. వాళ్ళతో పాటు ఒక కూతురు ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే, స్వామి మీ ఆశీర్వచనం కోసం వచ్చాము, నా కూతురు పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను, మీ ఆశీర్వచనం కావాలి అని కంచి పరమాచార్య స్వామికి వేరే జంట వాళ్ళ కూతురుని చూపించి చెప్తారన్నమాట. అయితే అప్పుడు కంచి పరమాచార్య స్వామి వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళ పూర్వీకుల కోసం అడుగుతారు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళ వైపు తిరిగి అంటారు, నీకు ఆనందం కావాలంటున్నావు కదగా, నువ్వు వీళ్ళ అమ్మాయి పెళ్లి నువ్వు చెయ్యు అని అంటారు. అప్పుడు ఇంకా పరమాచార్య స్వామి చెప్పడం ఇంకా వినకపోవడం, తప్పకుండా చేస్తాను స్వామి, నేను ఈ అమ్మాయి పెళ్లి చేస్తాను అనుకుని అంటారన్నమాట. అన్న తరువాత అప్పుడు పరమాచార్య స్వామి మాట్లాడకుండా అంటారు, వాళ్ళ ఆవిడ్ని చూపించి ఇలా అని ఇలాగా అని అడుగుతారు. అప్పుడు ఈయనకి అర్థమైపోయి అవును స్వామి, నా మొదటి భార్య చనిపోయిన తరువాత ఈమెని నేను రెండో వివాహం చేసుకున్నాను అని చెప్తారన్నమాట. అప్పుడు పరమాచార్య స్వామి మాట్లాడి అంటారు, అయితే నీ మొదటి భార్యకు పుట్టిన కూతురు సంగతి ఏంటి అని అడుగుతారు. ఈయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. పరమాచార్య స్వామికి ఎలా తెలుసు అనుకొని, అదే చెప్పాను కదా, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు. ఇంకా సాక్షాత్తు కామాక్షి రూపమే కదా ఇంకా ఆయన. అయితే తెలియదంటూ ఏమీ లేదు. అప్పుడు అంటారు, చాలా చిన్నప్పుడే నేను ఈమెను వివాహం చేసుకున్న తర్వాత ఈమె పెట్టిన బాధలు భరించలేక చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయింది స్వామి అని చెప్తారన్నమాట. ఎన్నో వెతికాం కానీ ఎక్కడా మాకు కనిపించలేదు అని అప్పుడు పరమాచార్య స్వామి అంటారు, నీ కూతురు ఎవరూ కాదు, నీకు వివాహం చేయమన్నాను కదా, ఈమె నీ కూతురు అని చెప్తారన్నమాట. ఇంకా ఈయనకి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు అన్నమాట. ఇంకా అప్పుడు వీళ్ళు చెప్తారు, అవును అది అప్పుడు వీళ్ళకి చెప్తారన్నమాట, మాకు పలానా ఊర్లోని పలానా రైల్వే స్టేషన్లో మాకు ఈ అమ్మాయి కనిపించింది, మేము పెంచుకున్నాము, మాకు పిల్లలు లేరు, మేము పెంచుకున్న కూతురు ఈమె అని చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయికి ఈయన వివాహం చేస్తారన్నమాట. ఇది జరిగింది. ఎప్పుడైనా ఎందుకని చెప్పాను ఏదైనా ఇప్పుడు తల్లి పోతే తండ్రి పినతండ్రి అవుతాడు కానీ తండ్రి కాడు. ఎవరైనా అవునా కాదా చెప్పండి మీరు కూడా. తెలిసిన వాళ్ళు ఎవరైనా తల్లి పోతే పెళ్లి చేసుకున్నారు పినతండ్రి అవుతాడు. వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ ఉండదండి. నేను చాలా చూశాను కనుక మీకు నేను ఇలా చెప్తున్నాను అనమాట. ఇది పరమాచార్య స్వామి ఉండేటప్పుడు జరిగిన లీలమాట. నాకు అనిపిస్తుంది కంచి పరమాచార్య స్వామిని నేను చూడలేకపోయాను అన్న బాధ ఉంటుందండి. కాకపోతే పరమాచార్య స్వామి చేసిన లీలలు బుక్స్లో చదువుతూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆయన ఉన్నట్టు అక్కడ పక్కన నేను ఉన్నట్టు అలా ఊహించుకుంటూ ఉంటానన్నమాట. ఇది ఈరోజు వీడియో. ఎలా ఉంది? ముందైతే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.